శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటి పేరు మీద ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎందుకు వచ్చింది అని తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను. ఎక్కడా లేని విధంగా చాలా అరుదుగా శ్రీకాళహస్తిలో అపసవ్య దిశలో అంటే ఎడమ నుండి కుడివైపు యాంటీ క్లాక్ వైజ్లో ప్రదక్షిణలు చేస్తారు. అంతేకాకుండా ఎక్కడా చేయని విధంగా చాలా అరుదుగా గ్రహణ సమయాల్లో కూడా ఈ ఆలయ తలుపులు తెరచి పూజలు చేస్తూనే ఉంటారు. అలాగే సర్పదోషాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి వీటన్నింటి పరంగా 1,00,000 సమస్యలు ఎన్ని ఉన్నా చాలా అరుదుగా జరిగే రాహుకేతు పూజలు ఇక్కడ ప్రతినిత్యం చేస్తుంటారు. ఆఖరికి భక్త కన్నప్ప తన కళ్ళను శివుడికి అర్పించిన ప్రదేశం కూడా ఇదే. శ్రీకాళహస్తి ముఖద్వారం కడప కింద ఇప్పటికీ 2 భక్తుల దేహాలు ఉంటాయని చెబుతుంటారు. అందుకే ఆ గడప దాటాక మరొక గడప కూడా ఉంటుంది. ఆ భక్తులలో ఒకరు శ్రీకాళహస్తి మహత్యం అనే కావ్యం రాసిన మహాకవి దూర్జటి గారు, మరొకరు రోమసుడు అనే మహర్షి. శ్రీకాళహస్తిలోని శివుడు వాయు రూపంలో ఉంటాడని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా అక్కడ ఉన్న గర్భగుడిలో శివలింగానికి ముందు ఉన్న దీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతుంటాయి. గర్భగుడిలో ఎలాంటి గాలి ప్రవేశించకపోయినా ఆ దీపాలు రెపరెపలాడటం స్వామివారి మహిమకు నిదర్శనం. గర్భాలయంలో మూల విరాట్కు ప్రతినిత్యం అభిషేకం చేస్తారు. ఇలా ఎంతగా అభిషేకం చేసినా నీరు ఇంకిపోతూనే ఉంటుందట. ఈ నీరు ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. భక్తుల కోర్కెలు వింటున్నట్టుగా అమ్మవారి తలను ఒకవైపు వాల్చినట్టు కనిపిస్తుంది. దేశంలోని మరే క్షేత్రంలోనూ ఇలా కనిపించదు. ఇక్కడ దేవాలయంలోని పాతాళ గణపతి ఉత్తరం వైపు జ్ఞాన ప్రసూనాంబ, తూర్పు వైపు శ్రీకాళహస్తీశ్వరుడు, పడమర వైపు దక్షిణామూర్తి, దక్షిణం వైపు తిరిగి ఉంటారు. ఇలా ఒకే దేవాలయంలోని 4 దేవతలు 4 దిక్కులు చూస్తూ ఉండటం దేశంలో మరి ఎక్కడా కనిపించకపోవచ్చు. దేశంలోని చాలా శివాలయాలను దక్షిణ కాశీగా పిలుస్తారు. కానీ ఒక్క శ్రీకాళహస్తినే దక్షిణ కైలాసంగా పిలుస్తారు. ఇలాంటి వాటన్నింటికీ నిలయమైన ఎన్నో మహిమలు కలిగిన శ్రీకాళహస్తి గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సాలీడు, పాము, ఏనుగు ఈ 3 కూడా ప్రతినిత్యం ఇక్కడ శివుణ్ణి ఎంతో భక్తితో తమ శక్తి కొద్దీ పూజలు చేసేవి. సాలీడు తన శరీరం నుంచి వచ్చే ఒక సన్నని దారంతో స్వామికి ఒక గుడిలాగా ఓ గూడు కట్టి ఎండ తగలకుండా అలంకరించేది. ఒకరోజు స్వామి దగ్గర వెలుగుతున్న దీపపు కాంతి ఆ సాలీడు కట్టిన గూడుకు తగిలి మంటల్లో కాలిపోతుంటే ఆ సాలీడు కోపంతో ఆ దీపాన్ని మింగడానికి ఆంజనేయుడు సూర్యుని ఒక మామిడి పండుగా భావించి వెళ్ళినట్టు ఆ సాలెపురుగు దీపం మీద కోపంతో వెళ్ళి ఆ అగ్నికి ఆహుతైపోయింది. తన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆ సాలెపురుగును తనలో ఐక్యం చేసుకున్నాడు. అలాగే ఒక నాగుపాము ప్రతినిత్యం పాతాళలోకం నుంచి వచ్చి కొన్ని మణులను తీసుకొచ్చి ప్రతిరోజు స్వామివారికి అలంకరించి పూజలు చేసేది. ఏనుగు కూడా పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఆ నది నుండి తన తొండముతో నీరు తీసుకువచ్చి అలాగే కలువ పువ్వులను కూడా తీసుకొచ్చి అప్పటికే అక్కడ ఉన్న నాగుపాము అలంకరించిన మణులను తొలగించి స్వామివారికి అభిషేకం చేసి కల్వ పువ్వులతో అలంకరించేది. అలా ఎవరి భక్తి కొలది వాళ్ళు ఏనుగు నాగుపాము తెచ్చిన మణులను తొలగిస్తే నాగుపాము ఏనుగు తెచ్చిన పువ్వులను తొలగించి శివయ్యకి పూజ చేసి వారి భక్తిని చాటుకుంటూ ఉండగా ఒకరోజు పాముకి కోపం వచ్చి నేను పెడుతున్న మణులను ఎవరు తొలగిస్తున్నారో చూడాలి అని పక్కనే ఉన్న పొదల చాటు దాంకొని చూసింది. తీరా ప్రతినిత్యం వచ్చినట్టే ఏనుగు వచ్చి పూజలు చేస్తుండగా కోపంతో రగిలిపోయిన నాగుపాము ఏనుగు తొండంలో దూరి ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. ఆ బాధను తట్టుకోలేక ఏనుగు తన ప్రాణాలను విడిచిపెట్టే ముందు గిలగిలా కొట్టుకుంటూ తన తొండాన్ని పక్కనే ఉన్న రాతికేసి గట్టిగా కొట్టడంతో తొండం లోపల ఉన్న పాము కూడా చనిపోయింది. వాటి భక్తికి మెచ్చిన పరమశివుడు తన రుద్రగణాల్లో చేర్చుకున్నారు. ఆనాటి నుండి
ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. భక్త కన్నప్ప శివుడికి ఎందుకు తన కళ్ళను అర్పించాడు అని చూసినట్లయితే, భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతనొక వేటగాడు. ఒకరోజు వేటకు వెళ్ళి వచ్చి అలసిపోయి ఓ చెట్టు కింద మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు కలలో స్వర్ణముఖి నది తీరాన తనకి ఒక శివలింగం కనిపిస్తుంది. టక్కున మెలకువ రాగానే కళ్ళ ముందు తనకు ఒక కుందేలు కనిపించడంతో దాన్ని వెంటాడుతూ సరిగ్గా స్వర్ణముఖి నది తీరాన ఉన్న శివలింగం దగ్గరికి చేరుకుంటాడు. తనకు కలలో కనిపించిన శివలింగం అదే కావడంతో ఆశ్చర్యానికి ఆనందానికి గురై ఎంతో భక్తి పూర్వకంగా మా ఇంటికి రా శివయ్య అని పిలుచుకుంటూ, చేతిలో నీళ్లు నిలవవు కాబట్టి నది నుండి నోటిలోకి నీళ్లు పట్టి శివలింగానికి అభిషేకం చేసి తను వెంటాడి తెచ్చిన మాంసాన్ని శివయ్యకి నైవేద్యంగా సమర్పించి వెళుతుండేవాడు. అదే ఊరిలో ఉంటున్న శివగోచార అనే ఒక బ్రాహ్మణుడు స్వర్ణముఖి నది తీరాన ఉన్న అదే శివలింగానికి ప్రతినిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు. తను వచ్చే సమయానికి ప్రతిరోజు ఆ శివలింగం ముందు మాంసాహారం వండడంతో ఉలిక్కిపడి అక్కడంతా శుభ్రపరిచి ధూపదీప నైవేద్యాలతో శివయ్యకి పూజలు చేసి వెళుతుండేవాడు. రోజు ఇలానే అక్కడ మాంసాహారం వండడంతో బాధను తట్టుకోలేక శివలింగానికి తన తలను బాదుకొని చావబోతుండగా సాక్షాత్తు ఆ పరమశివుడు ఆకాశవాణి రూపంలో, ఆగు భక్త, మరికొద్ది క్షణాల్లో ఏం జరగబోతుందో చూడు అని చెప్పారు. సరేనని ఆ బ్రాహ్మణుడు అక్కడే ఒక చోట దాక్కొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో భక్త కన్నప్ప రాగానే శివలింగం కుడి కన్ను నుండి రక్తం కారుతూ ఉండడంతో అడవికి వెళ్ళి కొన్ని ఆకులు తెచ్చి నూరి ఆ కన్నుకు కట్టిన రక్తము కారడం ఆగలేదు. చివరకు చేసేదేమీ లేక ఎంతో బాధగా ఉన్న స్వామి మీద ఉన్న అచంచలమైన భక్తితో తిన్నడు తన విల్లుతో స్వయంగా తన కంటినే తీసి శివుడికి అర్పిస్తాడు. అలా పెట్టినా కూడా మరొక కంటి నుండి రక్తం కారుతూ ఉండడంతో తన రెండో కన్ను కూడా తీసి స్వామికి అర్పించబోతుండగా తిన్నడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తిరిగి తన కళ్ళను తనకిచ్చి భక్తుడికి కొండ మీద స్థానం ఇచ్చి భగవంతుడు మాత్రం కొండ కిందే ఉండిపోతాడు. భక్తితో తన కన్నునే స్వామికి అర్పించాడు కాబట్టి తిన్నడు అనే పేరు నుండి భక్త కన్నప్పగా మారిపోయింది. కాశీక్షేత్రం లాగే ఇక్కడ చనిపోయిన వారికి పరమశివుడు ఓంకార మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ప్రసాదిస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. పంచభూతాలుగా భావించే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వీటన్నింటికీ ప్రతీకలుగా 5 లింగాలు ఉంటే అందులో కేవలం ఒక్క లింగం మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం విశేషం. అదే వాయులింగం. ఇక్కడ స్వామివారు వాయులింగంగా పిలవడానికి కారణం, పూర్వం సృష్టి ఆరంభం అవుతున్న సమయంలో వాయుదేవుడు అనేక వేల సంవత్సరాలు శివలింగాన్ని పూజిస్తూ తపస్సు చేశారట. అతని తపస్సుకు మెచ్చుకున్న పరమేశ్వరుడు, చలనం కలవాడివైన అచంచలమైన భక్తితో నన్ను పూజించావు కాబట్టి నీ భక్తికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకోమని అడిగారట. ప్రపంచంలో నేను లేని స్థలం ఉండకూడదు, సమస్త జీవుల్లో నేను నిండి ఉండాలి, నేను పూజించిన ఈ శివలింగం నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని వరం కోరుకున్నారట. తదాస్తు అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. ఈ ప్రపంచంలో ఉన్న సర్వజీవుల్లో నువ్వు నిండి ఉంటావు, నువ్వు పూజించిన ఈ శివలింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందుతుంది అని వరం ఇచ్చారట. అప్పటి నుంచి ఈ శివలింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జరిగే రాహుకేతు పూజలకు ఎంతో ప్రత్యేకత కలదు. ఎందుకంటే సర్వదోషాలు తొలగిపోతాయని ఒక ప్రగాఢ విశ్వాసంతో భక్తులు దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. స్కంద అలాగే శివ పురాణాల్లో కూడా శ్రీకాళహస్తి ప్రస్తావన ఉంది. ఇక్కడ ఉన్న కొండ మీదకు అర్జునుడు వచ్చి భరద్వాజ మహర్షిని కలిసినట్టు చెబుతారు. వాయులింగంగా పిలుచుకునే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి రావాల్సిందే. తిరుపతికి వెళ్ళిన వాళ్ళైతే వీలైనంత వరకు ఖచ్చితంగా చివరికి శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. ఇప్పటికీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన సమయాన్ని కేటాయించి మన వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరిన్ని వీడియోస్ చేయగలను.
ఓం నమ శివాయ. ఇంకా మీకు ఏ దేవాలయ చరిత్రని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ దేవాలయ చరిత్రను కూడా తప్పకుండా త్వరలోనే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను.